వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. కేదార్నాథ్ వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సోన్ ప్రయాగ్, కేదార్నాథ్, హేమాగుండ్ సాహెబ్ రోప్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ రెండు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ మేరకు కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కేదార్నాథ్, హేమగుండ్ సాహెబ్ అనే రెండు రోప్వే ప్రాజెక్టులను ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేదార్నాథ్ ధామన్న అనుసంధానించడానికి సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన రోప్వేను నిర్మించాలని యోచిస్తుంది. 11.5 కిలోమీటర్ల పొడవైన ఈ రోప్వే సోన్రా ప్రయాగ్, గౌరీ కిండ్ నుండి కేదార్నాథ్ మందిరానికి చేరుకోవడానికి యాత్రికులు తీసుకునే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. జాతీయ రోప్ వాజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పర్వతమాల పరియోజన కింద ఉత్తరాఖండ్లోని సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు 12.2 కిలోమీటర్ల పొడవైన రోప్వే ప్రాజెక్టు అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం 4,081 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సోన్మార్గ్ కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్టు పూర్తయితే కేదార్నాథ్ చేరుకునేందుకు సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సోన్మార్గ్ నుంచి కేదార్నాథ్ వెళ్లడానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతుండగా, అదే ఈ రోప్వే ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కేవలం 36 నిమిషాల్లో కేదార్నాథ్ చేరుకోవచ్చని తెలిపారు. 12.4 కిలోమీటర్ల పొడవైన ఈ రోప్వే ప్రాజెక్టు హిమాగుండ్ సాహిబ్ను గోవింద్ ఘాట్తో కలుపుతుందని, ఈ ప్రాజెక్టు 2,730.13 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జాతీయ రోప్ వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పర్వతమల పరియోజనలో భాగంగా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేపట్టామని అన్నారు. కేదార్నాథ్ రోప్ వే యాత్రికులకు గేమ్ చేంజర్గా నిలవనుంది. అన్ని రకాల వాతావరణాల్లో 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయాన్ని సందర్శించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. ప్రస్తుతం గౌరీగుండ్ నుంచి కాలినడకన, గుర్రాల ద్వారా లేదా హెలికాప్టర్ల సర్వీసుల ద్వారా 16 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాల్సి వస్తుంది. రోప్వే ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా వృద్ధులు, దివ్యాంగ యాత్రికులకు మరింత సమ్మిళిత అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచుతుందని, నిర్మాణం కార్యాచరణ దశలో గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఆతిథ్యం, ట్రావెల్, ఆహార పానీయాల వ్యాపారాల వంటి అనుబంధ పరిశ్రమలకు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇది ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. సాంప్రదాయ రవాణా విధానాలతో ముడిపడి ఉన్న కేదార్నాథ్ సందర్శనలో పర్యావరణ హితంగా రెవెన్యూను రూపొందించారు. గుర్రాలు, హెలికాప్టర్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా సుస్థిర ప్రయాణ పరిష్కారాన్ని అందిస్తూ పెళుసైన హిమాలయ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం ఈ ప్రాజెక్టుకు లక్ష్యం. ఆర్థికంగా కొండ ప్రాంతాలలో సమతుల్య అభివృద్ధిని పెంపొందించే దిశగా ఈ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన అడుగు. లాస్ట్ మైల్ కనెక్టివిటీని పెంపొందించడం, మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.